మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే కోటి సోమవారం అన్నమాట. కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు వచ్చేటువంటి రోజును మనము కోటి సోమవారం అంటారు కదా. ఈరోజైతే విశిష్టత ఏంటి అంటే, ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. ఈరోజు మనము ఏది చేసినా కానీ కోటి సార్లు చేసినటువంటి పుణ్యం అయితే కలుగుతుంది. ఈరోజు తులసి మాత దగ్గర కావచ్చు, లేదు అంటే దేవుడి గుడిలో, దేవుడి రూమ్లో కావచ్చు, లేదంటే దేవుడి రూమ్ ముందు కావచ్చు, మనము నక్షత్ర ముగ్గు వేసేసుకొని ఆ యొక్క నక్షత్ర ముగ్గు పైన 27 నక్షత్రాలు కదా మొత్తము, ఆ యొక్క 27 నక్షత్రాలతో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందన్నమాట. దానితో పాటు మనము ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులకి అభేదం లేకుండా జరిగేటువంటి మాసం కదా. శివుడికి అభిషేకం చేసిన మళ్ళీ మనము ఈశ్వరిని తాల్చుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క శివకేశవులకి అభేదం లేకుండా జరిగేటువంటి ఈ యొక్క మాసంలో మనం శివుడిని పూజించడము, దాంతోపాటు విష్ణుమూర్తిని కూడా పూజించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క కార్తీక సోమవారం వ్రతం అన్నాం కదా, కోటి సోమవారం, ఈరోజు మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న చాలా మంచిది. దాంతోపాటు మనం తులసి కోట దగ్గర 365 వత్తులు ముట్టించుకుంటాం కదా, అది కూడా ఈరోజు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవన్నింటిలో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. శివుడికి ఉదయాన్నే కంపల్సరీ సూర్యోదయానికి ముందే అభిషేకం చేసుకొని దీపారాధన చేశారనమాట తులసి కోట దగ్గర. తర్వాత ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. ఈవినింగ్ టైంలో ఆ యొక్క నక్షత్ర దీపాలు ముట్టిస్తామనుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది. తర్వాత ఈ యొక్క శివయ్యకి ఇష్టమైనటువంటి ఈ యొక్క మాసంలో ఈ యొక్క మల్లెపూలతో పూజిస్తే చాలా మంచిది. యాక్చువల్గా ఈ యొక్క చలికాలము, వర్షాకాలంలో అసలు మల్లె పువ్వులు రావు, కానీ ఆ యొక్క మల్లెపూలతో, తర్వాత జాజి పూలతో అర్చన చేసిన, పూజ చేసిన, మాల వేసిన చాలా మంచి అనమాట. కానీ మన తోటలో సంవత్సరం మొత్తం పువ్వులు వస్తాయి కాబట్టి దేవుడికి మంచిగా అర్పించుకోవచ్చు. చాలా హ్యాపీగా అనిపించేది. ఈరోజు అయితే నేను మంచి వ్రతంలాగా చేసుకోవాలనుకున్నాను, కానీ నిన్న వర్షం హెవీగా పడడం వల్ల పూజ కావాల్సిన సామాగ్రి అంతా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. అందుకోసమని ఇలానే దేవుడి మంటపంలోనే ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. మనం పూజ ఎంత చేసాము, ఎలా చేసాము అనేది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసాము అనేటువంటి ముఖ్యం కదా. ఒక్కోసారి కుదరచ్చు, ఒక్కోసారి కుదరకపోవచ్చు. మనకున్నంతలో మన శక్తికి మించి కాకుండా మన శక్తికి ఉన్నంతలో మనం మంచి హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క సత్యనారాయణ స్వామికి యాక్చువల్గా కత్తపీట పెట్టుకొని చేసుకుందాం. కత్తపీట పెట్టుకొని చేసుకుంటే మనకు కావాల్సిన అంటే అరటి ఆకులు కావాలి, తర్వాత పువ్వులు కావాలి, మాలలు. నేను మొత్తం హెవీ వర్షం కాబట్టి ఏవి కూడా రావు మనకి. మార్కెట్లో కూడా ఎవరు అమ్మడానికి ఉన్నారనేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు. ఇదిగోండి, అలానే ఇంట్లో ఉన్నటువంటి మన మల్లెపూలు, కనకమరాలు, ఆల్రెడీ రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నటువంటి పూలు, కనకమరాలు ఏమంటే వీటితో పూలు అయితే పూజ చేసుకున్నాను. కరెక్ట్ పూజ టయానికి అరటిపండ్ల అమ్మాయి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించి కరెక్ట్ ఇలా దీపారాధన చేస్తూ ఉన్నాను. వచ్చారు, దీపారాధన తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి అరటిపండ్లు అయితే తీసుకొచ్చాను. కిందని చెట్టు ఉంటుంది, తమ్మలపాకు తీసుకొచ్చేసి అయితే తమ్మలపాకుతో మంచిగా ఆ యొక్క దేవుడికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. అయ్యో పండ్లు ఏం లేవు కదా అనుకున్నాను. పైకి వెళ్ళేసరికి మన చెట్లకి దానిమ్మకాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో జామకాయ ఉండే, జామకాయ పెట్టేసుకున్నాను. అయ్యో తాంబూలం ఒక్కటి మిస్ అయింది అని ఫీల్ అయ్యాను. కానీ ఆ లోపలే తాంబూలం కోసం అరటిపళ్ళు వచ్చాయి, తర్వాత తమలపాకులు కూడా వచ్చాయి. తర్వాత పూజ అంతా అయిపోయడానికి ఒక ఆవిడ వచ్చారనమాట డబ్బులు అడగడం కోసమని. అప్పుడు అనిపించింది దేవుడే ఈ విధంగా మంచిగా నన్ను దీవించాడేమో అనిపించింది. దేనికి మనము అసంతృప్తి పడద్దు, ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. ఏది జరిగినా మన మంచికి అని కోరుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, కానీ ఆ కష్టాలని తీర్చేటువంటి ఆ ధైర్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. ఆ కష్టాలు పోయి మనం సంతోషంగా ఉండే వైపు దేవుడు మనల్ని నడిపించాలని దేవుడిని గట్టిగా తలుచుకుంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. మన కష్టాలని తొలగించేది భగవంతుడు తప్ప ఇంకెవ్వరు చేయరు. ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏదైనా కానీ దైవచ్చ అంతే. కొన్నిసార్లు కష్టం రావచ్చు, ఆ కష్టానికి కూడా భరించేటువంటి శక్తిని ఆ దేవుడు ఇచ్చారనుకోండి, తప్పకుండా మనకు ఆ కష్టాన్ని నిలదెక్కుకొని మళ్ళీ మనం సంతోషాల వైపు అయితే వెళ్తామని నేనైతే గట్టిగా అనుకుంటాను. ఎందుకంటే ప్రతి కష్టం వెనుక మనకు
తెలియనటువంటి సంతోషం అయితే ఉంటుంది. ఎంత కష్టం వస్తే అంత ముందుకెళ్ళగలుగుతాము. ప్రతిసారి సంతోషంలో ఉంటే మనకి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు మనకు వింటూ ఎవరు ఉండరు కదా. కష్టాన్ని కూడా సంతోషంగా భరిస్తాము. కష్టం పోయేలాగా చూడు దేవుడా అని దండం పెట్టుకుందాము. అయితే ఈరోజు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క తులసి మాల సమర్పించుకున్నాను. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మల్లెపూల మాల కూడా వేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా మనకు ఉన్నంతలో, మన దగ్గర ఉన్నంతలో ఈ విధంగా పూజ చేసుకుంటే తృప్తిగా అనిపిస్తుంది. అయితే ప్రసాదంగా ఏం చేద్దామనుకుంటే రవ్వ తీసుకొచ్చేసి రవ్వ సీర చేశాను. దాంతోపాటు పొడి ప్రసాదం కూడా చేస్తాం కదా. సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే ఈ యొక్క సీర, తర్వాత ఈ యొక్క పొడి ప్రసాదం. అది అనుకున్న ఈ అరటిపండు మిస్ అయిపోయింది అని అరటిపండు కూడా వచ్చేసింది. ప్రసాదంలో అరటిపండు కలిపేసి పెట్టేసేయచ్చు. తర్వాత పులిహోర చేశాను అన్నమాట, నిమ్మకాయ పులిహోర. తర్వాత దేవుడికి పాలైతే నివేదన చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడే ఉంటుంది మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో, కానీ ఆ డైరెక్షన్లో పెట్టుకుని వ్రతం చేయొద్దు అనేసి ఈ డైరెక్షన్లో పెట్టేసుకుని వ్రతం చేశాను అనమాట. తర్వాత మనము ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తాం కదా, అందుకని ఫస్ట్ బుజ్జి గణపయ్య ఉంటాడు కదా. ఇక్కడ నేను ఏ పూజ చేసినా ఈ యొక్క గణపయ్యను పూజలో పెట్టేసుకొని చేస్తాను. తర్వాత మన దగ్గర చిన్న సత్యనారాయణ స్వామిది విగ్రహం కూడా ఉంటుంది. ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఇలా 3 అంటే 3 పువ్వులతోటి మాల చేసి ఇప్పుడు రెగ్యులర్గా పెడతారు. మనం మంచిగా అనిపిస్తుంది. దేవుడికి అటు ఇటు దేవుడి ఫేస్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలా మంచి పూలతో నిండుగా ఉన్నారు సత్యనారాయణ స్వామి. ఎంత బాగున్నారో చూడండి. మనం అలంకరణను బట్టి ఆ దేవుడు మనకి మంచిగా కనిపిస్తూ ఉంటారు కదా. ఇదిగోండి మన తోటలో వచ్చినప్పుడు దానిమ్మ ఇంత మంచిగా రెడ్డిగా అయింది చూడండి. ఇది కూడా మన తోటలో వచ్చింది. ఇంకొకటి ఉంది రేపటికి.